వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు మెదక్ మార్కెట్లో దుకాణాల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి ప్రజలు సహకరిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్న హరీష్ రావు చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతపై మంత్రి సమీక్ష ఆక్సిజన్ కొరత లేకుండా చేసి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తామన్న ఆళ్ల నాని తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు ఆక్సిజన్ కొరతపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారన్న మంత్రి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కుంభకోణం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యుగంధర్ సస్పెండ్ రామగుండంలో రంజాన్ తోఫాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముస్లింలకు కానుకలు అందజేసిన కోరుగంటి చందర్ ఇక డీటెయిల్స్ చూస్తే నేటి నుంచి వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేసే ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు మెదక్ మార్కెట్ కమిటీ ఆవరణలో దుకాణాల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు కరోనా నేపథ్యంలో బీహార్ కూలీలు వెళ్లిపోవడంతో హమాలీల సమస్య ఏర్పడిందని మంత్రి హరీష్ రావు చెప్పారు ప్రైవేట్ ట్రాక్టర్లతోనూ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు చేరవేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు ఇప్పటికీ జిల్లాలో 1,00,000 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు జిల్లాలో 1,40,000 కుటుంబాలను ఇంటింటి సర్వే చేయగా 6,000 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందన్నారు ప్రజలు సహకరిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని చెప్పారు లారీలది అలా మాట్లాడి ఇప్పటిదాకా మీటింగ్ పెట్టాం పద్మం అడిగితే లారీలకు ఇబ్బంది అవుతుందంటే ఇక ట్రాక్టర్లలో తీసుకుపోయిందని చెప్పేసి ఇది ఒకటే సెంటర్ ఇక్కడ ఎంత ఉందో ఊరికి అక్కడ అవతల సైడ్ కూడా అంటుంది జీపీ పెద్ద సార్ ఒక వారం రోజులు వారం రోజులు ధనాన్ని తెచ్చుకొని చేయాలి రైతులు కూడా వీలైతే వాళ్ళ కళ్ళని ఆరబెట్టుకొని చేస్తేనే మనకి ఇబ్బంది రాపు ఇవి తెచ్చి ఆరబెట్టి అప్పుడు ఇది తెచ్చే వరకు ఏమవుతుందంటే 3 రోజులు వేసారు ఆడని ఆరబెడితేనే ఏ రోజు పాల్గొంటుంది ఇది తెచ్చి ఆరబెట్టే వరకు 3 వద్దులు ఏంటి సార్ 3 వద్దులు ఆరబెట్టలే కదా మనకు జల్దవు అలా చేయించుకుంటుంది గూగుల్ వాటర్ వెళ్ళాల్సిన మార్గం కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల లభ్యతపై చర్చించామని తెలిపారు రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తుందని ఇందులో చిత్తూరు జిల్లాకి 40 టన్నుల ఆక్సిజన్ను పంపుతున్నామని చెప్పారు ఈ 2 ఆసుపత్రుల్లో సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని బెడ్లను ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నామని తెలిపారు కోవిడ్ సెంటర్లకు ఆక్సిజన్ కొరత లేకుండా చేసి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తామని చెప్పారు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఈరోజు జరిగినటువంటి కోవిడ్ సమీక్షా సమావేశంలో అందరూ కలిసి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి కోవిడ్ నియంత్రణ కార్యక్రమాలు ఏవైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి నియంత్రణ కార్యక్రమాలు ఉన్నాయో వాటి అమలు తీరుపై సమీక్ష చేయమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమలు జరుగుతున్నటువంటి నియంత్రణ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయో మరి సమీక్ష చేసి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి సమీక్ష కార్యక్రమం మరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా మరి సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ కానివ్వండి రుయా హాస్పిటల్లో ఉన్నటువంటి
హాస్పిటల్ బెడ్స్కి సంబంధించి అంశంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సప్లై విషయంలో కానివ్వండి, లేకపోతే ఇటీవల కాలంలో వినబడుతున్నటువంటి రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, కోవిడ్ పేషెంట్లకు సంబంధించి వైద్యం చికిత్స అంతా కూడా సక్రమంగా జరుగుతుందా లేదా, లేకపోతే అక్కడ వారందరికీ కూడా సరైనటువంటి భోజనం లేకపోతే శానిటేషన్ అంతా కూడా బాగా జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ కూడా సమీక్ష చేయటం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఆక్సిజన్ కొరతకు సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఇక్కడ 48 టన్స్ వరకు మాకు అవసరం ఉంటే 40 టన్స్ వరకు మాకు ఇక్కడ కేటాయించడం జరిగింది. అది పెంచమని అడిగారు. 40 టన్స్ కూడా ఇక్కడ మేము జాగ్రత్తగానే మేనేజ్ చేయగలుగుతా ఉన్నాము. భవిష్యత్తులో పెంచే అవకాశం ఏదైనా ఉంటే చూడమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ విషయాన్ని కూడా మరి నేను సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకు కేంద్ర ప్రభుత్వం మనకి అలాట్ చేసినటువంటి ఆక్సిజన్ కోటా 500 మెట్రిక్ టన్స్ మాత్రమే. దానికి సంబంధించి మనం జాగ్రత్తగా వాటినన్నింటినీ కూడా అన్ని హాస్పిటల్స్కు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని తేడా లేకుండా అన్ని హాస్పిటల్స్కు జాగ్రత్తగా సప్లై చేసి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించడం వల్ల ఎటువంటి కొరత లేకుండా ఆక్సిజన్కి అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా ఎక్కడా కూడా ఇతరత్ర మరి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు మనం మేనేజ్ చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ మా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపుగా 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా ఇక్కడ మేము తీసుకోబోతూ ఉన్నాము. ఇక్కడ మేము పెంచబోయేటువంటి కోవిడ్ కేర్ సెంటర్లో కూడా వాటిని వినియోగించబోతా ఉన్నామని చెప్పి ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి సమీక్షలో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ కొరతను కూడా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వినియోగం మేము కొనబోయేటువంటి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కోవిడ్ కేర్ సెంటర్లో వినియోగించడం ద్వారా మరి బెడ్స్ కొరతను ఎదుర్కోబోతూ ఉన్నాం, ఆక్సిజన్ కొరతను కూడా ఎదుర్కోబోతూ ఉన్నామని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వెళ్ళబోతూ ఉన్నామన్న విషయాన్ని కూడా మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ ఇక్కడ కొంతవరకు కోవిడ్ కేర్ సెంటర్ల సంఖ్య పెంచితే హాస్పిటల్ మీద ఉన్నటువంటి ప్రెజర్ తగ్గుతూ ఉందని చెప్తా ఉన్నారు. ఆ విధంగానే మరి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నామని చెప్పి చాలా ప్రాంతాల్లో మరి నియోజకవర్గ స్థాయిలో కూడా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మరి జిల్లా కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా తెలియచేయటం జరిగింది. అదేవిధంగా కర్ఫ్యూ అమలు విషయంలో కూడా చాలా సమర్థవంతంగా మరి ఈ ప్రాంతంలో మరి కర్ఫ్యూని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మరి ఎస్పీ గారు కూడా తెలియచేయటం జరిగింది. ఈ విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడా కూడా ఈ కోవిడ్ నియంత్రణ కార్యక్రమాల విషయంలో అధికారులు కానీ మరి ఎవ్వరూ కూడా ఎక్కడ అలసత్వం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు ఆ కార్యక్రమానికి సంబంధించి. అదేవిధంగా సిమ్స్ విషయంలో కానీ రియాలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే అది తప్పకుండా ఆ ఇబ్బందులు రోగులకు సంబంధించి, ఆ పేషెంట్లకు సంబంధించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మరింత మెరుగుపరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంకా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పుడు జిల్లా స్థాయిలో వారు చేసినటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ స్థాయిలో ఏదన్నా ఉంటే మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా మా వంతు సహకారం కూడా చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల నేతృత్వంలో, జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో అమలు జరుగుతున్నటువంటి కరోనా నివారణ కార్యక్రమాలకు సంబంధించి మా వంతు సహకారం ఏది కావాల్సి వచ్చినా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా ప్రజారోగ్యమే ప్రధానమన్న లక్ష్యంతో మరి ముందుకు వెళ్తూ మరి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో ప్రజారోగ్యానికి మనకందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. కాబట్టి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కూడా దేనికి వెనుకంజ వేయకుండా ఇక్కడ ఈ వైరస్ నివారణే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడా కూడా ఎటువంటి మరి నిర్లక్ష్యం లేకుండా దయచేసి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి నియంత్రణ కార్యక్రమాలకు ఏ విధంగా మీరు సహకరించారో అదే విధమైనటువంటి సహకారాన్ని ఈ కర్ఫ్యూకి సంబంధించి మీరు ఈ కర్ఫ్యూ ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వైరస్ నియంత్రించడానికి ఏదైతే మరి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మరి మీరు కూడా
మరి సహకారం అందిస్తూ వచ్చారు. మరి ఆ సహకారాన్ని కొనసాగించాలని, అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించడం మాత్రం ఎక్కడా కూడా మర్చిపోవద్దని. ఎందుకంటే ఈరోజు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం, ఈ వైరస్ను నియంత్రించగలిగినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు రెండు. మనం ఒకటి ఈ కరోనాకు సంబంధించి వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేటువంటి అంశంలో మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరించడం కానివ్వండి, బయటకు వచ్చినప్పుడు ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కానివ్వండి, లేకపోతే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పాటించడం ఒక ఎత్తు అయితే మనకి ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఎంత సన్నద్ధంగా ఉందో మనకందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వ్యాక్సిన్ ఎంత స్థాయిలో మనకి సప్లై చేసినా కూడా అదంతా కూడా మనం ప్రజలకి చేరువగా వెంటనే తీసుకువెళ్ళి ఆ వ్యాక్సిన్ ప్రజలకు అందజేయడానికి పూర్తిగా సన్నద్ధంగా యంత్రాంగాన్ని అంతటిని కూడా పూర్తి సన్నద్ధం చేసి మరి ఉంచడం మీకు అందరికీ కూడా తెలుసు. ఇటీవల కాలంలోనే 6 లక్షల వ్యాక్సిన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఒకే రోజు పంపిస్తే ఒకే రోజు ఆ వ్యాక్సిన్ అంతా కూడా ప్రజలకి మరి అందుబాటులోకి తీసుకువెళ్ళటం, వారికి వ్యాక్సినేషన్కి సంబంధించి వ్యాక్సిన్ వారికి వేయటం కూడా అందించడం కూడా మరి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరికీ సంబంధించి ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో ముందు 45 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారందరికీ కూడా వ్యాక్సిన్ కంప్లీట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు వారందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల ప్రకారం ముందు ఆ 45 సంవత్సరాలకి పైన ఉన్నటువంటి వారికి మరి ముందు ఆ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దానికి అనుగుణంగానే ఆ కార్యక్రమానికి సంబంధించి వ్యాక్సిన్కి సంబంధించి దశలవారీగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి వ్యాక్సిన్ ప్రజలకు అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అందించడం మీకు అందరికీ కూడా మరి తెలుసు. ప్రజలు కూడా మరి ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, దానిలో కూడా మార్గదర్శకాల ప్రకారం మీరందరూ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ లేకపోతే హెల్త్ వర్కర్స్ కానీ వారందరూ కూడా పూర్తిగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామి కావాలని మరి వారిని కూడా కోరుకుంటూ ప్రజల సహకారాన్ని, భాగస్వామ్యాన్ని కూడా మరి అర్థిస్తూ, ఆ విధంగా ప్రజల భాగస్వామ్యం మరి ఉంటే ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ను ఖచ్చితంగా మరి తరిమి కొట్టేటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వైరస్పై పోరాటంలో మీరు కూడా భాగస్వాములైతే ఖచ్చితంగా వైరస్ మనం నియంత్రించగలుగుతామన్న నమ్మకం మాకుందని, ఆ విధంగా ప్రజల సహకారాన్ని కూడా భాగస్వామ్యాన్ని కూడా అర్థిస్తూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇక అనంతపురం జిల్లాలో కోవిడ్ బాధితుల కోసం తాడిపత్రి అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో 500 ఆక్సిజన్ బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఫ్యాక్టరీ సమీపంలో ఆసుపత్రి ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రజల ప్రాణాలు రక్షించుకునేందుకు సీఎం జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. కోవిడ్ సోకిన వారికి అత్యుత్తమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా తాడిపత్రి పరిధిలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం అవసరమైన భూమిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. అక్కడ కొంత స్థలం వాళ్ళదే ఉంది. అక్కడ అప్రోచ్ ఇది రోడ్డు, అక్కడ పెట్టుకుంటే ఏంటంటే ఇదంతా రోడ్డు ఇవన్నీ వేయించాలి. 6 acres ఉంటుంది, 133 feet వెడల్పుంది. ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరి ప్రాణం కూడా పోకూడదు. మనం ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాల్సిన
బాధ్యతలు తీసుకొని మరి ఖర్చుకు వెనకాడకుండా ముందుకు సాగండి మరి రాష్ట్ర యంత్రాంగానికి, జిల్లా అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అలాగే గౌరవ శాసనసభ్యులు పెద్దారెడ్డి గారు మరి తాడిపత్రి ప్రాంతంలో అత్యధికంగా ఏదైతే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్న సంస్థ ఆర్జాస్ స్టీల్స్ సంస్థ, మరి ఈ ప్రాంతంలో దాదాపు 500 పడకలతో ఒక వెంటిలేటర్ సదుపాయం, ఆక్సిజన్ సదుపాయం కలిగినటువంటి బెడ్స్ను మనం తయారు చేసుకోగలిగితే ఇది చాలా ఉపయోగపడుతుందని మరి గౌరవ కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు పెద్దారెడ్డి గారు గత 2 రోజులుగా మరి ఈ కార్యక్రమం మీద నిమగ్నమై మరి అలాగే ఆర్జాస్ స్టీల్స్ వారితో కూడా మాట్లాడి ఈ ప్రయత్నానికి పూనుకోవడం. మరి ఇక్కడే 500 బెడ్లు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏదైతే వీళ్ళు ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుందో ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బందికరంగా ఉంది. ఇట్ ఈజ్ నాట్ ట్రాన్స్పోర్టబుల్ ఆక్సిజన్. కాబట్టి ఇక్కడే దగ్గరలోనే ఈ ఫ్యాక్టరీకి దగ్గరలోనే హాస్పిటల్ మరి ఏదైతే తాత్కాలిక మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు అందరూ కూడా చొరవ తీసుకొని మరి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మొదలుపెట్టడానికి 1-2 రోజుల్లో మరి చర్యలు తీసుకుంటున్నాం. ఏదైతే రోడ్ సైడ్ దీనికి సంబంధించిన భూమి ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి 3 ప్రాంతాలకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటూ చాలా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతోనే ఈ దిశగా ముందుకు సాగుతున్నాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మరి జిల్లా కలెక్టర్లను, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా మరి ఈ విషయంగా కూడా మరి టార్గెట్స్ ఇచ్చి తొందరగా పూర్తి చేసేదానికి మనందరూ కూడా మరి ప్రజలు పెట్టి తప్పకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది, ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. వీటిని తప్పకుండా మేము పాటించి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి తీర్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఆక్సిజన్ మరి ఇచ్చేదానికి సిద్ధమైనటువంటి చేయడంలో భాగంగా మన మినిస్టర్ గారు, అలాగే కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు ఆర్జాస్ దగ్గర దాదాపు 500 బెడ్ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడానికి ఈ చర్యలు తీసుకోవడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆక్సిజన్ చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉన్న రోజుల్లో మనం ఎక్కడికో ఈ ఆక్సిజన్ తీసుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్లాంట్ దగ్గరనే ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రజలకందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా మేలు అవుతుంది. ఈవెన్ పక్క జిల్లా నుంచి కూడా వచ్చినా కూడా వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఏమైనా సరే ప్రజాప్రతినిధులము, అలాగే అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కరోనాని కట్టడి చేయడంలో, ఈ అనంతపురంలో కరోనాని నియంత్రించడంలో మేము అందరం కూడా కలిసి పనిచేస్తాము. ఈ త్వరగా కూడా దీన్ని కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. స్టీల్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ ఆక్సిజన్ని వాడుకుంటూ మనం హాస్పిటల్ కోసం, మెడికల్ పర్పసెస్ కోసం వాడుకోవడం కోసం అని చెప్పేసి చేయడం కోసం అని చెప్పేసి గౌరవ మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఇతర నాయకులు very happy to and I know that it is a temporary loss. Some compensation. ఇక మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కరోనా రోగులకు అందించాల్సిన రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కుంభకోణంలో 2 వైద్యాధికారులు సస్పెండ్ అయ్యారు. బ్లాక్లో ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై జిల్లా వైద్యశాఖ విచారణ చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ అవినీతి పాల్పడినట్లు రుజువు కావడంతో వైద్యశాల సమన్వయాధికారి ముక్కం కోటేశ్వరరావు ఆయన్ని సస్పెండ్ చేశారు. మరో కాంట్రాక్ట్ వైద్యుడు శివరామకృష్ణ ప్రసాద్, ఫార్మసిస్ట్ శ్రీనివాసులను విధుల నుంచి తొలగించారు.
ముస్లిం మైనార్టీల సమక్షంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ అన్నారు. రామగుండం పట్టణంలోని 21వ డివిజన్లోని జామా మజీద్లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. 70 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు ఏనాడు ముస్లింల సంక్షేమం చూడలేదని, సీఎం కేసీఆర్ ముస్లిం సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా నిరుపేద ముస్లింలకు భరోసా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 26 తారీఖు అంటే 26 వెంటనే మా దగ్గర దానికన్నా ముందు ఇస్తే ఆ రోజే పెద్ద పండుగ, ఆ రోజే అందరు కొత్త బట్టలు దొరుకుతారు. కరెక్ట్ టైంలో అన్నగారు ఈ యొక్క బట్టలు ఇచ్చి వారి పండుగ చేసుకునేలా చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే సార్ గారికి మరియు మేయర్ గారికి మరియు ఈ మస్జిద్ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదములు. ఒక బట్టలు పంపిణీ చేసినామంటే కార్యక్రమంలో रेशमा तस्लीम हसीना हाजाबी शबाना हाँ रेशमा लाइन में रहो जी बुलाते शबाना शबाना हुसैन भी हसीना भी रिजवाना गोरी भी चांद पाशा शमीम सुल्ताना कादर काली परवीन सुल्ताना रफीक मेहरुन्निसा परवीन सुल्ताना రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని రంజాన్ కానుకగా ఈ యొక్క కిట్ను ఇస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరో 2-3 రోజుల్లో సమృద్ధిగా ఆక్సిజన్ సిద్ధం కాబోతుందంటూ రాజమహేంద్రవరం నగరపాలక పౌరులకు శుభవార్త చెప్పారు ఎంపీ మార్గాని భరత్రామ్. ఎంపీ కార్యాలయంలో రాజన్న రచ్చబండ పేరిట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆరోగ్య సంబంధ సమస్యలపై, కోవిడ్ సేవలపై ఆయన సమస్యలు పరిష్కరించారు. వైద్యాధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారులతో కరోనా రోగులు ఇబ్బందులపై చర్చించారు. వెంటనే ఆక్సిజన్ సదుపాయం కల్పించాల్సిందిగా ఆదేశించారు. కరోనా రోగులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వైద్యులు సూచించిన విధంగా మందులు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తే త్వరితగతిన కోలుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి సాగర్, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ అన్నపూర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. మీరిద్దరూ దీంతో మీరు ఈ రచ్చబండి అయిపోయిన తర్వాత ఫాలోఅప్ చేసుకొని ఏమేమి కావాలో మొత్తం అన్నీ ఫిల్అప్ చేయించుకొని విజయవాడకి నేను ఒక మనిషిని పంపిస్తాను. రోజుకి ఎలా పంపిస్తున్నాను కదా నేను చెప్పాను, ఇది టెన్షన్ కూడా రావట్లేదు.
ఫస్ట్ మీరు టార్గెటింగ్ బిగ్గర్ వన్ ఓకేనా. ఇప్పుడు మీరు ఇది ఎంత అవుతుంది ఖర్చు చెప్పండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళి రాయిపించుకోండి. మరి మీరు ఇక్కడ కూర్చుని ఏం చేయాలంటే అవ్వదు కదా. మీరు ఎవరైతే డాక్టర్ ఉన్నారో డాక్టర్తో ఫిలప్ చేయించుకొని వస్తే దాని తర్వాత ఈ ఒరిజినల్ ఫైల్ అంతా కూడా స్క్రూట్నీ చేసి సిఎంఆర్ఎఫ్కి అక్కడ విజయవాడ పంపిస్తారు. అక్కడ నుంచి మీకు లెటర్ ఆఫ్ ఇది వస్తుంది. అమ్మా మీరు హెల్త్ అండ్ మీరు ఫేస్బుక్లో పెట్టేసేయండి. ఓన్లీ ఎక్కడండి అమ్మా రేపు ఎక్కడమ్మా ఏ ఊరు? ఓకే ఓకే వాళ్ళు ఎవరు? వాళ్ళు 5 ఓకే మీరు ఎవరు? నేను ఒక పని చేస్తానమ్మా. ఆ 4 కొడుకుల్ని ఆవిడ్ని 5గురిని కూర్చోబెట్టి వినమ్మా. నేను ఆల్రెడీ అది చెప్పాను. అందరినీ పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తాను. వాళ్ళు 5గురిని పిలిపించి మిమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి ఇక్కడే సెటిల్ చేస్తాం. సరేనా? మరి అది లీగల్గా తెలియదంటే ఒకటమ్మా. ఇప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందా? ఎవరు తల్లి పేరు మీద మిగిలిన ఆస్తి ఏదైతే ఉందో అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రూపేణ కూతురికి రాసింది. మీరేం క్లెయిమ్ చేస్తున్నారు? మీరు గతంలో ఆవిడకి కట్నం ఇచ్చేశారు కాబట్టి, ఆవిడకి ఇవ్వాల్సింది ఇచ్చేశారు కాబట్టి ఇది ఎక్స్ట్రా మా అందరికీ కూడా సమానంగా వస్తుంది. అందుగురించి అందరినీ పిలిపిస్తాను. ఒకసారి నేను మీరు చెప్పింది చెప్పారు కదా, మీ వార్డ్ సచివాలయంలో ఏం చెప్పారు? మేము వాలంటీర్ ద్వారా వెళ్ళాం సార్. ఓకే వాట్ ఈస్ ద రీజన్? మీకు ఎందుకు రాలేదని ఒక కారణం చెప్తారు కదా. కారణం ఏంటి? కారణం అంటే ఇంకా అసలు 2-3 సార్లు వెళ్ళి అడిగాం సార్. ఒకసారి మాట్లాడండి. ఏం బాగున్నారా? చెప్పండి. అదే ఈ 2 చెప్పండి. చెప్తే నేను మాట్లాడతాను. ఒకసారి చేసి నాకు ఇవ్వండి. ఇప్పుడు మీరు పంచాయతీ ఇన్ఛార్జ్ కింద వచ్చినప్పుడు 2 ఫైళ్ళు చేస్తారు. మొత్తం తీసుకుని వస్తే ఇవన్నీ కూర్చోబెట్టి, అంటే మీ ద్వారా వచ్చారనుకోండి ఒక 100 మందికి ఒకసారి అయిపోతుంది. 2 గురించి రాకూడదు. మార్చి తీయదు. మందికి ఇచ్చారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు మాకు కరెంటు బిల్లు ఇంటి పనులు కట్టించుకోవట్లేదు సార్ అని చెప్పారు. చెప్తే మళ్ళీ మీరు సెక్రటరీ గారినేమో ఇంటి పనులు కరెంటు బిల్లు కరెంట్ ఎవరికైనా ఇవ్వాలి కదండి అని అన్నారు కదా. అప్పుడు ఎందుకు చెప్పించారు నాతో? చెప్పట్లేదు సార్. మరి వాళ్ళు చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా. నేను అదే సార్ తనకు తమకు పర్సనల్గా కలిసి చెప్తాం సార్. అది ఆక్రమించుకుని చేసినవి సార్. ఇప్పుడు ఏం చేస్తారండి రండి సార్. వెళ్తే అలా కట్టడానికి కుదరదమ్మది, వాళ్ళకి ఇచ్చింది అది. అక్కడ వాళ్ళేస్తాం వేడేస్తాం మొత్తం మనం ఖాళీ చేయించేస్తారు. ఖాళీ చేయించేసి కుండలు కాల్చుకోవడానికి, కుండలు చేసుకుని అమ్ముకోవడానికి. నేను ఏం చేయాలి చెప్పండి? వేసిన పాకలు 4 పాకలు తీయించేసాడు. ఇవన్నీ వేసుకునేదాకా మరి మీరేం చేస్తున్నారు? వేసుకునేదాకా ఏం చేస్తున్నారు? మీకు పట్టా ఇచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళు పాకలు వేస్తే మీరు ఎట్లా ఊరుకున్నారు? చేస్తున్నారయ్యా. ఉన్నాను కదా. ఎన్నాళ్ళు ఏంది? అవుతుంది ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పైన. అప్పుడు మీకు మామూలుగా వస్తుందండి. అప్పుడు మామూలుగా రాలేదండి. ఇంకా అట్లా పెట్టించారండి అవన్నీ. ఎంఆర్ఓ గారికి కూడా పంపించండి. ఓకే ఆమె పేరేంటి? దంగేట్ శ్రీదేవి. పేరు దంగేట్ శ్రీదేవి. అంటే మినిస్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ అయిపోయి అది అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో మనం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్తో పాటు రెమిడిసివర్లు పుష్కలంగానే ఉన్నాయని జిల్లా వైద్యాధికారి శ్రీరాములు అన్నారు.
జిల్లా ప్రజలు భయపడే అవసరం లేదని, కరోనా సోకిన వారికి వైద్యం అందించడానికి సరిపడే పరికరాలు ఉన్నాయని అన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు. కరోనా వ్యాప్తి బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆయన మీడియాకు వివరించారు. కరోనా పీడితులకు రెమిడిసివిర్ అందుబాటులో ఉందని, ఎవరు ఆందోళన చెందకూడదని భరోసా ఇచ్చారు. కరోనా సోకకుండా ముందుగా జాగ్రత్త పడాలని సూచించారు. అది మన జిల్లా ఆసుపత్రిలో పేషెంట్లకు వినియోగిస్తున్నారు. మనకు సప్లై అవుతుంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు. ఆ వచ్చిన దాన్ని అక్కడ ఉండే ప్రజలకు, అక్కడ ఉండే అడ్మిట్ అయిన అవసరమైన పేషెంట్లకు మాత్రమే రెమ్డెసివిర్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే అక్కడ ఉండే వాళ్ళకు ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఆడిట్, నెక్స్ట్ ఎంత స్టాక్ వచ్చింది, ఆ స్టాకు ఎవరికి ఇవ్వడం జరిగింది అనేది ఖచ్చితమైన లెక్కలు అక్కడ ఒక రికార్డు ఉంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో. అది డాక్టర్ మురళీధర్ గారు పర్యవేక్షిస్తున్నారు. ఆయన జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కాబట్టి. ఏదైతే మీరు ఇంకొక ప్రశ్న అడిగారో, ప్రైవేట్ ఆసుపత్రిలో మీకు ఇంత ఖర్చు అయింది ఇలా అని చెప్పి ఎక్కువ మొత్తంలో డబ్బు పొందడాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నేను దానితో చేయొద్దు అని మీ ముఖంగా ఇప్పుడు పత్రికల వాళ్ళు మీరు మీడియాలో మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ మీడియా ద్వారానే నేను వాళ్ళని కోరుతున్నాను. ఎక్కువ మొత్తంలో ప్రజల నుంచి డబ్బు గుంజడానికి ప్రయత్నించొద్దు, వాళ్ళను ప్రాణాలు కాపాడడం ముఖ్య ఉద్దేశంతో పనిచేయండి అని కోరుతున్నాను. నెక్స్ట్ అందులో యాక్టివ్ కేసెస్ 5017 ఉన్నాయి. రికవర్డ్ కేసెస్ 16,034 ఉన్నాయి. ఇప్పటి వరకు డెత్స్ 262 జరిగినాయి. జిల్లాలో ఆక్సిజన్ కొరత అనేది లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ మురళీధర్ గారు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆక్సిజన్ కొరత ఏం లేదు ఇప్పటి వరకు. ఈ విషయంలో కలెక్టర్ గారు ఉదయం సాయంత్రం కూడా తెలుసుకుంటున్నారు, వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మనకు ఎలాంటి కొరత అనేది, ఆక్సిజన్ కొరత అనేది లేదు. జిల్లా 30 బెడ్స్ ఉన్నాయి. వెమ్లాడ్ హాస్పిటల్ ఇంకా పురాణంగా ఇంకా కానీ ఎవరైనా కోవాక్సిన్ తీసుకోవాలా, కోవిషీల్డ్ తీసుకోవాలా అనేది సరైన విషయం కాదు. ఏ వ్యాక్సిన్ అయినా ఒక్కటే కాబట్టే ప్రభుత్వం మనకి ఇస్తుంది. అది మంచిది కాదు అయితే ఇది ఎందుకు ఇస్తుంది? ఇది మంచిది అయితే ఇదే ఇస్తుంది కదా. ఆ ధోరణి తప్పు. రెండు సమానమే. నేను అప్పుడు వచ్చినప్పుడు కోవిషీల్డ్ వచ్చింది మాకు. ఫస్ట్ మేము కోవిషీల్డ్ తీసుకున్నాం. ఫస్ట్ డోస్ కోవిషీల్డ్, సెకండ్ డోస్ కోవిషీల్డ్. ప్రజలలో కోవిషీల్డ్ తీసుకోవాలా, కోవాక్సిన్ తీసుకోవాలా అని కాదు, రెండు సమానమే. అప్పుడు మనకు ఏదైతే వచ్చిందో అవే మేము ఇవ్వడం జరుగుతుంది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోకరాజు రంగరాజు కాలేజ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింటున్నాయని 14, 15వ డివిజన్ కార్పొరేటర్లు చౌదరి, సుజాత, స్థానిక నాయకులు గోపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గోపికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బాచుపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అక్రమంగా డంపింగ్కు పాల్పడుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు కమిషనర్ గోపి చెప్పారు. లేదు, చాలా సందర్భంలో చెప్పాము ఇది రోడ్లు ఇక్కడ మనం చేసి ఖర్చు పెట్టి మెయిన్ మంజునాథ్, ఇంకో వెంకటయ్య అంటాడు. మెయిన్ వీడు సార్ వెంకటయ్య అంటాడు. ఇద్దరు డబ్బులు పెట్టి డబ్బులు తీసుకొని వేపిస్తారు సార్. వెంకటయ్య ఫండ్ నుంచి ఏసీ దానికి ఒక ప్రూఫ్ కావాలి. ఒకటి లేదు, లక్షలో ఎక్కడో ఇది రోడ్గా చూపించి ఉండాలి.
సార్ మీరు నోట్ చేసుకుంటా అంటే నా పేరు నరసింహారెడ్డి 27 వాడు ఆన్ రికార్డ్ చెప్తున్నా 11 ఏళ్ల నుంచి ఒక సర్వే గురించి నా దగ్గర రిప్రజెంటేషన్ ఇప్పటి వరకు సర్వే చేయాలి మొన్న కూడా బొంబాడు చేశారు మేము కూడా మనుషులు మొత్తం మా కాలువ ప్రెషర్ అయిపోయింది నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా ఈ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ మెటీరియల్ ఓపెన్ ప్లేసెస్లో కానీ లేదా మన చెరువు పైన వేసేస్తున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈరోజు కొన్ని ట్రాక్టర్స్ కూడా ప్రజలు అండ్ ప్రజాప్రతినిధులు క్యాప్చర్ చేశారు. అది ఈరోజు ఎగ్జామిన్ చేశాము. సో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కోవిడ్ను టీడీపీ నేతలు రాజకీయం చేయవద్దని హితవు పలికారు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రాజకీయం చేయడానికి ఇది సమయం కాదని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి విచ్చేసిన మంత్రి పలు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు వీలైతే ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించండి తప్ప రాజకీయం చేయవద్దని అన్నారు. పాజిటివ్ కేసుల లెక్కల ప్రకారం కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. లేకపోతే కింద పక్కన పది కూపన్స్ ఉండాలంట. అదే చెప్తున్నారు. ఏదో రకంగా అవ్వదు. నా దగ్గర వ్యాక్సిన్ ఇవ్వడం లేదు సార్. అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్కి ఇచ్చేస్తాను. కూపన్స్ ఉండాలని చెప్తున్నారు. గోపి అలా హార్ట్ టాక్సినాటిక్ టెస్ట్ బాగా తగ్గించుకున్నాము. 10 liters 5 liters. కలెక్టర్ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫ్యూచర్ సార్ యూ డూ ఇట్. ఆయన స్టాటిస్టిక్స్ చెప్పేవారు అనమాట. హెచ్ఎఫ్ఎన్ వాళ్ళు పెడితే అందులో 75% పోతారు. ఆక్సిజన్ మీద ఉన్నాడు 90% వస్తున్నారు. చాలా ఇది అలా హెచ్ఎఫ్ఎన్ పెట్టుకోవడం ఇంకా ఎక్కువ. ఈసారి పెడితే వస్తారని అనుకుంటున్నాను. అంటే అలాంటప్పుడు క్రైసిస్లో వాట్ వీ హ్యావ్ బీన్ ప్లానింగ్. Anyhow, the chance of that fellow recovering is less. So instead of that, patients are 10 liters, let them take the oxygen. Okay, one may die, but 4 people may survive. ఫెసిలిటీ మనకు కొంచెం ప్రాబ్లమ్. లేకపోతే సిటీలో ఆల్ హ్యావ్ దేర్ అరేంజ్మెంట్స్. ఒక ఊరు బ్రాంచ్ అనేది కొంచెం డైవర్ట్ అయ్యేటప్పటికి కొంచెం ఎక్కువ అయ్యేటప్పటికి దహన సంస్కారానికి వెళ్ళే వరకు కూడా ప్రభుత్వమే మానిటర్ చేసే విధంగా చేసినటువంటి దాంట్లో భాగంగా ఇవాళ కమిషనర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ 10 వాహనాలని మున్సిపాలిటీ అరేంజ్ చేస్తుంది. ఎవరైనా చనిపోయినటువంటి వారి బాడీని శ్మశానానికి తీసుకెళ్లే క్రమంలో కేవలం 4,500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. అదనంగా ఎక్కడ ఛార్జ్ చేయలేదు. దానికి కావాల్సినటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో వుడ్ కానీ కిరోసిన్ కానీ ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది. ఒకటి ప్రజల్ని ఇది దోపిడీ చేసే సమయం కాదు, ఆదుకునే సమయం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. దానికి సమాయత్తంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా 25 వెహికల్స్ని ఓన్లీ మహాప్రస్థానం కోసం అమలాపురానికి, కాకినాడకి, రాజమండ్రికి కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని ప్రత్యేకించి మానిటర్ చేస్తా ఉన్నాం. మీ దృష్టికి ఎక్కడైనా ఇంకా దాటిపోయి సమస్యలు ఎదురైతే
మా దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ప్రత్యేకంగా ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలని జిల్లా యంత్రాంగము మేము కలిగి తీసుకున్న నిర్ణయంలో ప్రజలకు ఏది అవసరమైతే అది అందించడానికి 24 గంటలకు అందరూ స్పందిస్తున్నాం. కోవిడ్ని ఎదుర్కోవడం కోసం అంటే మన ఆశాభావం వ్యక్తం చేసేది ఏంటంటే గత వారంలో ఉన్నటువంటి తీవ్రత తగ్గుతుంది ఈ కర్ఫ్యూ ప్రారంభించిన తర్వాత అనేటువంటి కొంత అవగాహన. గ్రామాల్లో ఉన్నవారు ఇమీడియట్గా ఏ చిన్న లక్షణం వచ్చినా కూడా పెద్ద వైద్యులు దగ్గరికి కేవలం అక్కడ మీకు ఎవరో తెలిసిన వారు ఉన్నారు, వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తే మందులు వాడద్దు, ఈ ట్రైన్ డేంజరస్గా ఉందనేటువంటి మాట చెప్తారు. దాన్ని కూడా మీరు అందరూ గమనించి పనిచేయాలని ప్రభుత్వం 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుల్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఫంక్షన్ చేస్తామనేటువంటిది నేను స్వయంగా పర్యవేక్షించడానికి వచ్చాను. ఏ ప్రైవేట్ ఆసుపత్రి వారైనా కూడా ఆరోగ్యశ్రీలో కరోనా రోగుల్ని జాయిన్ చేసుకుని ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల. సార్, వ్యాక్సిన్ కొరత చాలా ఎక్కువగా. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి ఉంచామని కలెక్టర్ తెలిపారు. ఆక్సిజన్ విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఆక్సిజన్ జనరేటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇది కాకుండా హాస్పిటల్ సూపరింటెండెంట్ మిగతా హెచ్ఓడీస్లో స్టాఫ్స్లో డాక్టర్స్లో ఒక రివ్యూ చేయడం జరిగింది. నోటీస్లో వచ్చినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సరి చేయమని నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. అది సూపరింటెండెంట్ గారు రేపు పొద్దున కల్లా అది అన్ని సెట్ చేసేసి నాకు మళ్ళీ కంప్లైన్స్ ఇస్తారనేసి ఆయన మాకు ప్రామిస్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి రేపు జాయింట్ కలెక్టర్ గారు ఆడియో గారు నేను చెప్పినటువంటి అంశాలు ఒకసారి మళ్ళీ వచ్చేసి నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఉంది అవి కూడా వచ్చేసి సెట్ చేస్తారు, అది చూసుకుంటారు. ఇది కాకుండా ఆక్సిజన్ సప్లై గురించి మీరు వినుంటారు, కొంచెం ఆక్సిజన్ సప్లై ఇబ్బంది పెడుతున్నాం. అందువల్ల ఒక ఆక్సిజన్ జనరేటర్ ఇక్కడ త్వరలోనే పెట్టడం జరుగుతుంది. ఆ ఆక్సిజన్ జనరేటర్ పెట్టడం వల్ల కనీసం ఒక 2 KL ఆక్సిజన్ మాకు కొంచెం మిగులుతుంది. అది వేరే హాస్పిటల్స్ కానీ ఇక్కడే బెడ్స్ పెంచడం అది మనం డెసిషన్ తీసుకుంటాము, దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాం. ఒక 15 క్యూబిక్ మీటర్ కూడా ఒక దాకా ముందుకు వచ్చారు. వాళ్ళు ఒక నెల లోపల ఎగిస్తారు అనేసి వాళ్ళు మాకు మాటిచ్చారు. 10 KL స్టోరేజ్ కెపాసిటీతో ఉన్నటువంటి ఆ ప్లాంట్ కూడా పెడతారు. ఆ ప్లాంట్ పెట్టిస్తే డేకి అదనపుగా మనము ఒక 50 ఆక్సిజన్ బెడ్స్ కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ కూడా సపోర్ట్ చేయగలుగుతాము. సో అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఆక్సిజన్ జనరేటర్ కానీ మరి ఒక వారం 10 రోజులు రావాలి. NHAI వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది వస్తూ ఉంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వారు నిర్దేశాలు ఇచ్చారు. ఆక్సిజన్ జనరేటర్ చాలా త్వరగా మనం ఇక్కడ పెట్టించవలే. ఆయన ఇచ్చినటువంటి నిర్దేశాల మేరకు ఆక్సిజన్ సప్లై ఇన్ సీటు ఆక్సిజన్ సప్లై బయట నుంచి సప్లై మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సప్లై పెంచడానికి దిశలో ఒక అడుగు వేస్తున్నాము. అది కాకుండా దాతావర్ రాజు గారు ఉన్నారు, ఆయన ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. అది కూడా వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్ స్ట్రెంత్ 50 నుంచి 100 బెడ్ల వరకు అది మనం పెంచగలుగుతాము. అది ఆక్సిజన్ సంబంధించినటువంటి డైలీ వచ్చినటువంటి మనము అడ్మిషన్స్ మరియు డిశ్చార్జెస్ చూస్తే 60 to 70 అడ్మిషన్స్, 40 to 50 డిశ్చార్జెస్ వస్తున్నాయి. ఇందులో కూడా చాలామంది పేషెంట్స్ CCC అంటే కోవిడ్ కేర్ సెంటర్ని ఒక స్టెప్ డౌన్ ఫెసిలిటీ మాదిరిగా CRND ఇన్స్టిట్యూషన్ దగ్గర అది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఆక్సిజన్ సప్లై ఉంది. అక్కడ కూడా రౌండ్ ది క్లాక్ మెడికల్ ఫెసిలిటీ ఉంది. అక్కడ కూడా హాస్పిటల్లో ఎలా కేర్ తీసుకుంటున్నామో అక్కడ కూడా అదే విధంగా కేర్ తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో మనము రాబోయే కాలంలో కేసు లోడ్ బట్టి CCC కూడా కోవిడ్ కేర్ సెంటర్ కూడా మనము సరిగా వాడగలగాలి. అది ఏమో అది అందరికీ ఇక్కడ నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా RNB వాళ్ళకి మరియు ఐ థింక్ NHAI RNB కలిపి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వారు నిర్దేశాలు ఇచ్చారు. ఇక్కడ జర్మన్ టెంట్తో ఒక టెంపరీ
ఎయిర్ కండిషన్ బెడ్ కెపాసిటీ పెంచడానికి ఇక్కడ 100 నుంచి 150 బెడ్ ఆ జర్మన్ టెక్స్ ద్వారా పెంచడానికి మేము వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చాము. ఎస్సీ ఆర్ఎంబి నిన్న వచ్చేసి కొలతలు కూడా తీసుకొని వెళ్ళారు. ఎస్టిమేట్స్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వబోతున్నారు. అవి సెట్ అయితే ఇక్కడ త్వరలో ఆ కెపాసిటీ కూడా పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి బెడ్ కెపాసిటీని పెంచేసి మినిమం 500+ బెడ్స్ వరకు తీసుకెళ్ళాలని టార్గెట్ ఉంది మాకు. ఇందులో చాలా ఏజెన్సీస్తో కోఆర్డినేషన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. మరియు నాన్ ఆక్సిజన్ కానీ మెడికల్ హెల్త్ ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్స్ చాలా మటుకు మనము పెంచగలం. థ్యాంక్ యూ. ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు ఇలాంటి నాకు నిన్న రాత్రి నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దానికి సంబంధించినటువంటి పొద్దునే ఇవాళ 8:30 నేపథ్యంలో డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరియు ఆర్డీఓస్ మరియు డిఎస్పీస్ అందరికీ నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ అంబులెన్సెస్ ఎక్కడెక్కడ ఇట్లాంటి సూరియస్ రేట్స్ చార్జ్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ కోటాచలం ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకుని పలు చర్యలను చేపట్టాలని డాక్టర్లకు ఆయన సూచించారు. ఆసుపత్రిలో కూడా మెరుగైన సేవల కోసం ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిర్మల్ కుమార్, మోహన్ నాయక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కరోనా కేర్ సెంటర్ అని మనం కేసరం రోడ్లో మన కరోనా కేర్ సెంటర్ 100 బెడ్స్ ఏర్పాటు చేసి అక్కడికి మార్చడం జరిగింది. లేటెస్ట్ ప్రోటోకాల్ గత ఇది 3వ రోజు ఆ ప్రోటోకాల్ మనం అప్లై చేయబట్టి లేటెస్ట్ ప్రోటోకాల్ ఏంటంటే ఎనీ సిమ్టమాటిక్ పేషెంట్, ఎనీ కాంటాక్ట్ పేషెంట్, ఎనీ సిమ్టమాటిక్ పేషెంట్ ని మనం పాజిటివ్ ట్రీట్మెంట్ ఏ పద్ధతిలో ఇస్తామో కరోనా కిట్ ఇచ్చి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని ఇంట్లో ఐసోలేషన్ చేసి మందులు ఇచ్చి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ తగ్గించి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అందుకే మీరు చెప్పినట్టుగా కొంత కరోనా టెస్ట్ శాతం తగ్గించడం జరిగింది అనేది వాస్తవం. అంటే ప్రోటోకాల్ మారింది. ఇప్పుడు సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ కిట్ ఇవ్వాల్సిందే. జ్వరం కనుక ఒకవేళ 4 రోజులు దాటి 5వ రోజులో కాలు పెట్టినామంటే వాళ్ళకు స్టీరాయిడ్ టాబ్లెట్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాం. డైలీ ఒక టీంలో 4 మెంబర్స్, అందులో 2 హెల్త్ వర్కర్స్, 2 నాన్ మెడికల్ పర్సన్స్. ఈ 4 ప్రతి ఇంటి తిరిగి కుటుంబాలను సర్వే చేసి వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే, లక్షణాలు గట్ల ఏమన్నా మనకు ఉన్నట్టయితే ఫార్మేట్లో నింపుకోవడము, వెంటనే వాళ్ళకు కరోనా కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో టెంపరేచర్ రికార్డ్ చేయడము, థర్మల్ స్కానర్ ద్వారా, ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ సాచురేషన్ కూడా మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆక్సిజన్ సాచురేషన్ 93 కంటే తగ్గిందో అప్పుడు వెంటనే. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. కొనుగోలు కేంద్రానికి రైతులు వరి ధాన్యం తెచ్చి వారం రోజులవుతున్నప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించలేదు. దీంతో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. పంట వైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు. అకాల వర్షాలు ఎక్కడ తమ పంటకు నష్టం కలిగిస్తాయోని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్కడే కాపలా కాస్తున్నారు రైతులు. వారం రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు భువనగిరి నల్గొండ రోడ్డు మీద ధాన్యం పోసి తగులబెట్టి రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావాలి
ఊర్లో కూడా ఏమి పోతాయి కానీ ఇక్కడ మాత్రం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కలెక్టర్ కలెక్టర్ డిపార్ట్మెంట్ పంచాయతీ కాదు కానీ సంబంధించిన అధికారులు మీరు రాజు మాట్లాడతారు. మీ పంచాయతీ కాదు ఇప్పుడు దీనికి సంబంధించిన ఏం చేస్తాం? అధికారులను వెంటనే రావాలి. దాదాపు 150 నెంబర్ వచ్చింది. 150 నెంబర్ వచ్చింది సార్. మంది కూడా లోడింగ్ అయిపోలేదు. కాండ వాళ్ళు వచ్చింది సార్. ఇప్పుడు 2 కాండలు పెడితే 20 మంది వచ్చి అమలు లోడ్ చేస్తాం మేము కాండ చేస్తామని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్? ఒక్క లారీ కంటే ఎక్కువ లోడ్ చేయకు కాండ పెట్టకని చెప్పి వెళ్ళిపోయింది సార్. ఏమని చెప్పి వెళ్ళిపోయారు సార్. వచ్చిన అమలు కూడా ఎలా పట్టారు సార్? సార్ ఇప్పటికి 5 రోజులు అవుతుంది. గవర్నమెంట్ సార్ అనిల్ సార్ వచ్చి రాసుకోబోతుండు పాస్ అయినాయి అని అన్ని పట్టినాము అన్ని చేసినాము. కాండలు అయితే పెడతలేరు. కాండలు అయినటువంటి బస్తాలు కూడా తడిచిపోయినాయి సార్. తడిచిపోయినటువంటి అక్కడ చిక్కుకోవట్లేదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెదక్ మార్కెట్లో దుకాణాల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి. ప్రజలు సహకరిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్న హరీష్ రావు. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతపై మంత్రి సమీక్ష. ఆక్సిజన్ కొరత లేకుండా చేసి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తామన్న ఆళ్ల నాని. తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు. ఆక్సిజన్ కొరతపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారన్న మంత్రి. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో రెమిడిసివర్ ఇంజెక్షన్ల కుంభకోణం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యుగేందర్ సస్పెండ్. రామగుండంలో రంజాన్ తోఫాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ముస్లింలకు కానుకలు అందజేసిన కోరుగంటి చందర్. ఇక బులెటిన్ ముగించే ముందు ప్రేక్షకులకు చిన్న మనవి. కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో దయచేసి అందరూ కూడా మాస్కులను ధరించండి. అలాగనే శానిటైజర్లని వాడండి. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా కరోనా నుంచి కాపాడుకోండి. నమస్తే. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.